హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే లైవ్ ట్రేడ్ అనాలిసిస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ట్రేడ్ కంప్లీట్ అయ్యాక చేసేది కాదు, ట్రేడ్ రన్ అవుతుండగానే లైవ్లోనే అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. నేను లైవ్ ట్రేడ్లోనే మీరు చూస్తే ఈరోజు ట్రేడ్ అనేది ఇప్పుడే జస్ట్ ఎగ్జిక్యూట్ చేసామన్నమాట. యూజువల్గా మీరు కింద టైం చూసుకోవచ్చు, 7:15. నేను నైట్ 3:15, 3:30 ఆ టైంకి అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తా. సో చిన్న ప్రాబ్లం వల్ల ఈరోజు అయితే ఆ టైం నాకు కుదరలేదు. సో ఈరోజు అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశా. ఇది ఏంటంటే హై ప్రాబిలిటీ ట్రేడ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎక్స్వై, మనం డిఎక్స్వై చూసుకుంటే మనకి క్లీన్ బుల్లిష్ అనమాట. క్లీన్ అంటే క్లీన్ బుల్లిష్ డైలీ టైం ఫ్రేమ్లో ఈరోజు. బికాజ్ ఏంటంటే లోవర్ రిజెక్షన్ అనేది స్వీప్ చేసింది, అండ్ ఇది రిజెక్షన్ ఫిల్లింగ్ అండ్ హెల్దీ ఫండెడ్ క్యాండిల్. ఇలాంటివి ష్యూర్ షాట్ అనమాట. నాకు నా హై ప్రాబిలిటీ ట్రేడ్ డేస్ ఇవి. సో ఇక్కడ వరకు బుల్లిష్గా ఉంటుంది. సో డిఎక్స్వై బుల్లిష్ అంటే ఏంటి? రిమైనింగ్ క్రాస్ పెయిర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని బేరిస్. ఫర్ ఎగ్జాంపుల్ యూరో యూఎస్డి ఉందనుకోండి, యూరో యూఎస్డి బేరిస్. యూఎస్డి సిహెచ్ఎఫ్ ఉందనుకోండి, బుల్లిష్, రైట్? సో అలా నేను చూసుకుంటూ ఉంటే నాకు ఈ ఆపర్చునిటీ అయితే కనిపించింది. ఫస్ట్ థింగ్, యూరో యూఎస్డి చూసుకుంటే ఆల్రెడీ ట్రేడ్ అనేది హిట్ అయిపోయింది, టార్గెట్ మీరు చూసుకుంటే బేరిస్ డేకి. సో నెక్స్ట్ నాకు రిమైనింగ్ ఉన్నది ఏంటంటే జీబీపీ యూఎస్డి. సో జీబీపీ యూఎస్డి చూసుకుంటే క్లీన్ సెల్ ఉంది, పైన ఆల్రెడీ లిక్విడిటీ కలెక్ట్ చేసి ఉంది. సో రిమైనింగ్ గుర్తుపెట్టుకోండి, పైన ఒక్క సైడ్ లిక్విడిటీ అనేది కలెక్ట్ చేసి ఉంటే రిమైనింగ్ ఏముంటుంది? లోవర్ సైడ్ లిక్విడిటీ కదా, లోవర్ సైడ్ క్లోజెస్ట్ లిక్విడిటీ. సో ఇది లోవర్ సైడ్ క్లోజెస్ట్ లిక్విడిటీ అనమాట. సో దీన్ని అయితే నేను టార్గెట్ చేశాను. ఆల్రెడీ నా ట్రేడ్ ఇప్పుడే జస్ట్ ఎగ్జిక్యూట్ అయింది. మీరు చూసుకుంటే మార్కెట్లో చూపిస్తాను, వెయిట్. ఎక్స్ఎన్ఎస్ ఇది. సో మీరు చూసుకుంటే ఎక్స్ఎన్ఎస్లో ఆల్రెడీ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, ట్రేడ్ రన్ అవుతుంది కూడాను. ఓకే, సో ఆల్రెడీ ట్రేడ్ అయితే రన్ అవుతుంది. సో జీబీపీయూఎస్డి ఎందుకు బై అర్థమైంది కదా, సారీ సెల్ అనేది. బికాజ్ డిఎక్స్వై అన్నను మనకి డిఎక్స్వై అనేది బుల్లిష్గా ఉంది. సో డాలర్ ఇటువైపు ఉంటే రిమైనింగ్ పేర్లో రిమైనింగ్ సైడ్ ఆపోజిట్ వైపు ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ యూఎస్డి సిహెచ్ఎఫ్. ఇప్పుడు యూఎస్డి అనేది స్టార్టింగ్లో ఉంది కదా, బేస్ ప్రైస్లో ఉంది కదా. సో బేస్ ఉందంటే ఏంటి? యూఎస్డి పైకి మూవ్ అవుద్దని. సో సేమ్ థింగ్ మనం చూసుకుంటే క్లీన్ బుల్లిష్ అనమాట. మీరు చూసుకోండి, హెల్దీ బుల్లిష్ క్యాండిల్, క్లీన్ బుల్లిష్ క్యాండిల్స్. సో నెక్స్ట్ లిక్విడిటీ ఏరియా నేను టార్గెట్ చేశాను. సో ఇది కూడా క్లీన్ బుల్లిష్. సో ఈ ట్రేడ్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనుకుంటా. 1 సెకండ్. ఈ ట్రేడ్ అనేది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసి ఉంచాను నేను, నా రిస్క్ టు రివార్డ్ రేషియో కోసం లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసి అయితే ఉంచాను. సో ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ట్రేడ్ రన్ అవుతున్న కొద్దీ నేను ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. ట్రేడ్ ఎంతవరకు వెళ్ళింది ఏంటి అనేది. ఓకే, ట్రేడ్ వెళ్తున్న కొద్దీ నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, రైట్? సో ఇప్పుడు ట్రేడ్ అప్డేట్ ఏంటంటే, ట్రేడ్ మనకి కరెంట్లీ మనం ఏదైతే ప్రైస్ దగ్గర ఎంటర్ అయ్యామో ఆల్మోస్ట్ అక్కడే రన్ అవుతుంది అనమాట మార్కెట్ అనేది. సో మీరు చూసుకుంటే ఇక్కడ ఎంటర్ అయ్యాను. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది, కొంచెం లాస్లో అయితే ఉంది. సో ఇది ఎందుకు చూపిస్తుంది అంటే, ఇలాంటి టైంలో మనం పేషెన్సీగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు లాస్ ఎంత అవుతుంది? అది -$33. -$33 లాస్ అనేది రన్ అవుతుంది, రైట్? సో ఇలాంటి టైంలో మనం పేషెన్సీగా అయితే ఉండాలన్నమాట. మన ప్లానింగ్, మన వే ఆఫ్ ట్రేడింగ్ ఏంటో తెలుసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డే అంతా హోల్డ్ చేస్తాను ప్రైస్ని, రైట్? సో డే అంతా హోల్డ్ చేసేటప్పుడు నేను పేషెన్సీగా ఉండొచ్చు. ఎందుకంటే లండన్ ఆర్ న్యూయార్క్ ఎనీ టైం మార్కెట్ షిఫ్ట్ అవ్వచ్చు, కిందకి రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో హోల్డ్ చేయాలి, డెఫినెట్గా పేషెన్సీగా ఉండాలి. సో అగైన్ ఎనీ ట్రేడ్ అప్డేట్ వస్తే నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను అనమాట. కరెంట్లీ అయితే -$30 అయితే రన్ అవుతుంది. నా టేక్ ప్రాఫిట్ వచ్చేసి $250, స్టాప్ లాస్ కూడా $250. సో సి ఏమవుతుందో చూద్దాం. సో అగైన్ ట్రేడ్ అప్డేట్ అనమాట. టైం అయితే 2 o'clock అవుతుంది, 1:59 అయితే టైం అవుతుంది, ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు చూసుకుంటే మీరు యూఎస్డి ఆల్రెడీ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. జీబీపీ యూఎస్డి అండ్ యూఎస్డి సిహెచ్ ఈ ట్రేడ్స్ అయితే రన్ అవుతున్నాయి. సో జీబీపీ యూఎస్డి అయితే ఇట్లా రన్ అవుతుంది. సేమ్ ఆల్మోస్ట్ ఇంక ఇది మనం అనుకున్నప్పుడు అది ఎక్కడైతే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసామో సేమ్ ప్లేస్లోనే ఉంది. ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన ప్లేస్లోనే ఉంది. మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ మన ట్రేడ్ ఇక్కడ ఎగ్జిట్ అయితే ఇక్కడే ఉంది. సో మనకి ఇది మేబీ కొంచెం లాస్ అయితే రన్ అవుతూ ఉండొచ్చు. దీన్ని ఒకసారి 4 అవర్స్లో చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కెట్ మీ వెళ్ళే ఛాన్స్ ఉందా లేదని మనం 4 అవర్స్ లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 hour టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇది కంపేర్ చేయండి. మీరు ఇక్కడ చూసుకుంటే 4 hour టైం ఫ్రేమ్లో ఉంది. ఇది ఇంపల్సివ్ వేవ్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో, అదే కరెక్షన్ వేవ్ చూడండి ఎలా ఉందో. సో ఇన్ కేస్ ఈ క్యాండిల్ ఇట్లానే ఇన్సైడ్గా క్లోజ్ అయితే
మార్కెట్ కిందకి మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో అందుకే ఆల్వేస్ మనం పేషెన్స్గా ఉండాలి. మార్కెట్లో ఏదైనా జరగచ్చు. జస్ట్ మీ థింగ్ ఏంటంటే మీ రూల్స్ ఫాలో అయ్యి మీ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో అదొకటే చేయాలి. ఇంకొకటి ఓకే, యూఎస్డి సిహెచ్ఎఫ్ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. దీన్ని కూడా చూపిస్తాను నేను నా టెర్మినల్లోకి వెళ్ళి. యూఎస్డి సిహెచ్ఎఫ్ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. మీరు చూసుకుంటే అది ఆల్మోస్ట్ ఇప్పుడే నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని నేను రూమ్కి అయితే వచ్చాను. సో ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. ఆల్మోస్ట్ టేక్ ప్రాఫిట్కి దగ్గరగా ఉంది. చూసారా, టేక్ ప్రాఫిట్ చాలా దగ్గర ఉంది. లెట్స్ సీ ఎంత ప్రాఫిట్స్లో ఉందో చూద్దాం. ఓకే, జీబీపీ యూఎస్డి అయితే $7 ప్రెసెంట్ లాస్లో నడుస్తుంది. ఓకే, యూఎస్డి సిహెచ్ఎఫ్ అయితే మనకి $154 అయితే ప్రాఫిట్లో రన్ అవుతుంది. లెట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 80% అయితే రీచ్ అయింది. సో లెట్స్ సి ఏమవుద్దు. కంప్లీట్గా నేను అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఇది కూడా జీబీయూఎస్డి కూడా ప్రాఫిట్లోకి టర్న్ అయింది. లెట్స్ సి, నేను ఇంకా అప్డేట్ ఇస్తూ ఉంటాను. ట్రేడ్ అప్డేట్ ఇదైతే ట్రేడ్ అప్డేట్ 2:23 అవుతుంది టైం. సో ఆల్మోస్ట్ నా టేక్ ప్రాఫిట్ అయితే హిట్ అయిపోయింది. టేక్ ప్రాఫిట్ అయితే హిట్ అయిపోయింది. వాట్, ఓకే, ఇంకా హిట్ కాలేదు. జస్ట్ క్లోజ్గా ఉందన్నమాట, చాలా క్లోజ్ ఉంది. ఆల్మోస్ట్ ఇది ఎంత $236 టేక్ ప్రాఫిట్. చాలా అంటే చాలా క్లోజ్ ఉంది. సో మేబీ ఇంకో 1 minute ట్రేడ్ హిట్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. లెట్స్ సి. సో ఆల్మోస్ట్ యూ కెన్ సీ ట్రేడ్ అయితే హిట్ అయిపోయింది. ఓకే, 2:24 అయితే టైం అయింది. సో నెక్స్ట్ ఎనీ అప్డేట్? సో అప్డేట్ అయితే ఇప్పుడు నైట్ 10 o'clock అయితే అవుతుంది టైం. సో ఇప్పుడైతే అప్డేట్ ఈరోజు ట్రేడ్స్ ఏమయ్యాయి ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్, యూఎస్డి సిహెచ్ఎఫ్ మీకు ఆఫ్టర్నూన్ ఏదైతే చూపించానో అది టేక్ ప్రాఫిట్ అయితే హిట్ అయ్యి మళ్ళీ రివర్స్ అయింది చూడండి. సో మన ట్రేడ్ హిట్ అయింది కాబట్టి మనకు డోంట్ కేర్ ఇక్కడ ఏం జరిగినా కూడా. మన టేక్ ప్రాఫిట్ అయితే హిట్ అయిపోయింది. మీకు అది చూపించాను, అగైన్ చూపిస్తా. సో నా జీబీపీయూఎస్డి సో జీబీపీయూఎస్డి చూస్తే ఇక టేక్ ప్రాఫిట్ హిట్ అయింది కానీ నేను అంతవరకు హోల్డ్ చేయలేదు. అంతవరకు అయితే హోల్డ్ చేయలేదు. బ్రేక్ ఈవెన్. ఎందుకంటే మీరు చూసుకుంటే 7 PM న్యూస్ అయితే ఉంది కదా, 7 PM న్యూస్ అయితే ఉంది ఈ టైంలో. ఎస్, 5:30 to 6:30 ఈ క్యాండిల్ అయితే నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట. అంటే నా స్టాప్ లాస్ బ్రేక్ ఈవెన్ తీసుకొచ్చాను. సో బ్రేక్ ఈవెన్ తీసుకొచ్చేటప్పుడు అది బ్రేక్ ఈవెన్ అయితే హిట్ అయిపోయింది. దెన్ మన టార్గెట్ వైపు రీచ్ అయింది. సో అది టార్గెట్ వైపు రీచ్ అయినా కౌంట్ ఉంటుంది కాబట్టి సో ఇది బ్రేక్ ఈవెన్. ఎందుకంటే న్యూస్ ఎలా వాలటైల్గా ఉంటుందో తెలియదు. ఒక స్పైక్ చాలు మన ప్రాఫిట్స్ అంతా కట్ చేసేయడానికి. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఇది చేసేదే ప్రాబబిలిటీ. అంటే అవుద్దా అవదా ఇది ప్రాబబిలిటీ కదా. సో చేసేటప్పుడు వీలైనంత లాజికల్గా ఉండాలి. సో న్యూస్ వచ్చేసి లాజికల్ కాదు, న్యూస్ వచ్చేసి ఇల్లాజికల్. ఆ టైంలో వాలటాలిటీని బట్టి అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంటుంది. ఓకే రైట్. సో అందుకు నేనైతే ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయిపోయాను. సో ఇదైతే బ్రేక్ ఇవ్వను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది కొంచెం చూడండి, ఇది $225 యూఎస్డి సిహెచ్ఎఫ్. ఇదైతే ఫస్ట్ మన యూఎస్డి సిహెచ్ఎఫ్లో ప్రాఫిట్ వచ్చింది కదా అది. ఐ హోప్ మీకు లైవ్ ట్రేడింగ్ నచ్చింది అనుకుంటున్నాను, ఈ అనాలిసిస్ కానీ ఏదైనా. సో మీకు ఆల్రెడీ ఇది చెప్పాను కూడాను, ఇది కిందకి వెళ్ళే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయా లేవని కూడా చెప్పాను. ఎందుకంటే మనకి టైప్ ఎంత స్ట్రెంగ్గా ఉందనేది ఇది చూసారంటే ఇది అంత స్ట్రెంగ్త్ లేదు మార్కెట్ని పైకి పుష్ చేయడానికి. సో ఆటోమేటిక్గా ఇది కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. సేమ్ థింగ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, కరెక్షన్ మూవ్ అనేది ఎంత స్ట్రెంగ్త్ ఉందా స్ట్రెంగ్త్ లేదనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. యూఎస్డి సిహెచ్ఎఫ్లో చూసుకున్నా కూడా సేమ్ థింగ్. సో యూఎస్డి సిహెచ్ఎఫ్ అది డిఫరెంట్ కదా. సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్. సో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను అనేది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఈ లైవ్ అనాలిసిస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియో వచ్చేసి నా విన్ రేట్ అనమాట. చాలామంది చాలాసార్లు అడుగుతున్నారు విన్ రేట్ చూపించండి అది ఇది అని. సో విన్ రేట్ అయితే చూపిస్తాను రేపు వీడియో. ఇంతలో నా విన్ రేట్ ఎంత ఉండొచ్చు అనుకుంటాను మీకు గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి కామెంట్ చేయండి. సో రేపు అయితే అదే నెక్స్ట్ వీడియో అయితే ఆ విన్ రేట్ గురించి చేస్తాను. థ్యాంక్ యూ.